ఫేస్బుక్ అంటే ఏమనుకుంటున్నారు? అదొక పాప ప్రపంచం. యూట్యూబ్ అంటే ఏమనుకుంటున్నారు? అదొక పాప ప్రపంచం. నీ సెల్ ఫోన్ ఏమనుకుంటున్నావు? ప్రపంచంలో ఉన్న దరిద్రములన్నిటికీ నిలయం. ఏది? నీ చేతిలో ఉన్న 6 ఇంచుల ఫోన్. నువ్వేమనుకుంటున్నావు? అది సైతాన్ సాధనం. సైతాన్ సాధనం. అది నీ జీవితంలో ఎంత ప్రభావవంతంగా పనిచేస్తుందో చూడు. భార్యతో సంబంధాలు తెంపేసింది, పిల్లలతో సంబంధాలు తెంపేసింది, అర్థమైందా? భర్తతో సంబంధాలు తెంపేసింది, అర్థమైందా? లోక సంబంధమైన సంబంధాలు కలిపేసేసింది, అర్థమైందా? మనసును పాడు చేసింది, అనుమానాలు పుట్టించింది, విడాకులు తీసుకుని వచ్చింది. ఏమైనా మంచి పని చేసిందండి? చేసేదంతా 99% చెడు పని. చేస్తే ఒక మంచి పని 1% చేస్తుండవచ్చు. అంత చెడుకే కదా వాడే. ఒక ఆలోచన. మీకు సంగతి చెప్తాను వినండి. ఒక సేవకుడు ఉన్నాడు, 5 సంవత్సరాలు సేవ చేశాడు. సేవకుడు ఏం చేశాడంటే, ఒకరోజు ఏదో చాలా ఇక సీనియారిటీ పెరిగిన కొద్దీ ఫ్రీడమ్ పెరుగుతుంది కదా, చెప్పలే మీరు? సీనియారిటీ పెరిగిన కొద్దీ ఏం పెరుగుతుంది? ఫ్రీడమ్ పెరుగుతుంది. సేవకుని దగ్గర ఏమైపోతుంది? ఫ్రీడమ్. ఆ ఫ్రీడమ్ పెరగడంలో వీడు ఏం చేస్తున్నాడంటే, ఆదివారం ఆరాధనకు వచ్చే ఒక అమ్మాయితో బాగా మాట్లాడుతున్నాడు. సేవకుడు చాలా బిజీలో ఉండి గమనించలేదు, కానీ సంఘ పెద్దలు గమనించి దైవజనుడు చెప్తే, దైవజనుడు కొద్దిగా CCTVలు అంతా కెమెరాస్ అంతా ఓపెన్ చేసి చూస్తే నిజంగానే వాడు సందులో మాట్లాడడం, అక్కడ మాట్లాడడం ఇక్కడ గమనించి పిలిచి సున్నితంగా గద్దించాడు. ఆ గద్దించడం వీరికి నచ్చలేదు. చెప్పండి, ఒక మంచి దైవజనుడు కాబట్టి ఏం చేశాడు? గద్దించాడు. పోనీ వాంది వాడే కూర్చున్నాడు, మనకేంది అనుకుంటే వదిలిపెట్టేవాడు. ఒక మంచి దైవజనుడు కాబట్టి, మంచి గురువు కాబట్టి గద్దించాడు. గద్దించుట ఈ రోజుల్లో ఎంతమందికి నచ్చుతున్నాయి? నేను కొద్దిగా గట్టిగా చెప్పినందుకే మీ మొఖాలన్నీ నల్లగా అయిపోతున్నాయి. నేను ఒక గంట నుండి వెళ్ళిపోతాను. అది నిజంగానే ఇలా ప్రతిరోజు గద్దించే గురువు నీకుంటే ఆలోచించాను. గద్దించినందుకు తట్టబుట్ట చదివేశాడు. వాడికి ఎప్పటి నుంచో పోవాలని ప్లాన్ ఉంది. ప్లాన్ బ్యాగ్ వేసుకున్నాడు. అలాంటి వాడు ఎప్పుడు పనికిరాడు. చెప్తున్నాడు కదా, నీకు వాక్యం సరిగా తెలియదు, నువ్వు వేస్ట్ బైబిల్ పట్టుకో. వాక్యం తెలిసిన వాడు అలాంటి పొరపాటు చేయడు. ఈరోజు చాలా మంది సేవకులకి బైబిల్ తెలియదు, సేవ తెలియదు, క్రమము తెలియదు. అది బాధకరమైన విషయం. అలాగని మరి సేవ చేయొద్దని నేను అనడం లేదు. సేవకులు కావాలి, విస్తారమైన పని ఉంది. ఆమేన్, స్తోత్రం. విస్తారమైన పని ఉంది, సేవకులు కావాలి, కానీ యోగ్యులు కావాలి. అప్పటికే ఏదో ప్లాన్ వేసుకొని మరి ఆమెతోని లేచిపోవాలనుకున్నాడు, లేచిపోయి సంఘం కట్టాలనుకున్నాడు. మరి ఏం చేయాలనుకున్నాడు? 1 సంవత్సరం నుంచేలే డిస్ట్రిక్ట్లకు పంపిస్తున్నాడు అయ్యగారు. కూటాలు పంపిస్తే సగం అయ్యగారికి ఇస్తున్నాడు, సగం జేబులు వేసుకుంటున్నాడు. అట్లా ఒక 7-8 లక్షలు జమ చేశాడు. పెద్ద సంఘం కదా. అయ్యగారికి ఇస్తే 1 లక్ష ఇస్తే 50 అయ్యగారికి ఇచ్చేవాడు, 50 లోపల పెట్టుకున్నాడు. మీరు ఎంత ఇచ్చారు అని వాళ్ళని ఎందుకు అడుగుతాడు? నమ్మకస్తుడు కదా. గద్దించగానే బయటికి వెళ్ళాడు. బయటికి వెళ్ళిన వారం రోజుల్లో ఇలాంటి ఆలు రెంట్ తీసుకున్నాడు. ఒక 5 లక్షలు పెట్టి 2-3 లక్షలు పెట్టి సౌండ్ సిస్టమ్ కొన్నాడు. ఒక 50-60 పెట్టి కెమెరాస్ కొన్నాడు, ల్యాప్టాప్ కొన్నాడు. అర్థమైందా? బస్ 2-3 వారాల తర్వాత ఆరాధన స్టార్ట్ చేస్తాడు, లైవ్ స్టార్ట్ చేశాడు హైదరాబాద్లోనే. మీ కొంపల సంగతి చెప్తున్నా, మీ కొంపల సంగతి చెప్తున్నా. అంటే హైదరాబాద్ అంతా మీ కొంప కదా, మీ ఇల్లు కదా చెప్తున్నాను. ఇక్కడ సంగతి చెప్తున్నాను.
లైవ్ స్టార్ట్ చేశాడు. వర్షిప్ చేస్తున్నాడు, అది చేస్తున్నాడు. ఇక ఆయన మీద అభిమానం ఉన్న వాళ్ళు ఉంటారు కదా సంఘంలో, కొంతమంది ఉంటారు కదా, దొంగకు దొంగ జత కట్టే వాళ్ళు ఉంటారు కదా. అలాంటి వారు కొంతమంది సంఘంలో ఉంటే వారు ఒక 10-15 మంది మొత్తం జత కట్టి వెళ్ళిపోయారు. స్టార్ట్ అయ్యి చక్కగా ఇక 15 మందితో ఆరాధన నడుస్తుంది, లైవ్ నడుస్తుంది, పరిచయం నడుస్తుంది. నెల అయిపోయింది, 2 నెలలు అయిపోయింది, 20 మంది 30 మంది మెల్లగా 35 మంది జమ అయిపోయారు. అర్థమైందా? ఆ లైవ్ కార్యక్రమాలన్నీ పెద్దయ్య గారికి పెడుతున్నాడు, ఫోటోలు పెడుతున్నాడు. వీడికి సిగ్గుశరం ఏమన్నా ఉందా? వీడు చేసిన పని ఏదో గొప్పదైనట్టు మళ్ళీ పెద్దయ్య గారికి ఏం పెడుతున్నాడు? ఫోటోలు పెడుతున్నాడు, లైవ్ పెడుతున్నాడు. నేను ఇంట్లో మంచి వాకింగ్ చెప్తున్నా, సంఘం అభివృద్ధి అవుతుంది, పెద్ద హాల్ తీసుకున్నా, కెమెరా సిస్టమ్ అన్ని హంగామా చూస్తున్నా. ఆ దైవజనుడు ఎన్నో అనుభవాలు చూసి వచ్చిన వాడు కదా, నవ్వుకున్నాడు. అయితే గమనించండి, అందులో ఫస్ట్ వరుసలో భర్త చనిపోయిన ఒక ఆమెకి యవనస్తురాలైన కూతురు. వీడు కాస్త లైన్కి అలవాటు పడ్డాడు కదా, ఇంకా వీడు దిగాల. అర్థం కాలేదు, కొద్దిగా పరమగీతానికి అలవాటు పడ్డాడు. అది ఇప్పుడు అర్థమైంది. ఈ పరమగీతానికి అలవాటు అయినోడు ఏం చేశాడు? ఈ తల్లి బిడ్డలు ఇద్దరు భోజనానికని పిలిచి మెల్లగా ఈ యవనస్తుడిని సేవకుని ట్రాక్ చేశాడు. ఇట్లా ఒక 4-5 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన ఇది. ట్రాక్ చేశాడు. ట్రాక్ చేస్తే పోనీ యవనస్తురాలైన పాపనిచ్చి పెళ్లి చేసే ట్రాక్ కాదు. ఆ అమ్మంటది నేను పెళ్లి చేసుకుంటా అంట. ఆమె వయసు ఏమో 45, వీని వయసు ఏమో 25 సంవత్సరాలు. ఆ 25 ఎక్కడ, 45 ఎక్కడ? నేను పెళ్లి చేసుకుంటానంటే ఈయన కూడా ఆమె మభ్యలో పడి, మభ్యలో సేవంతా పక్కన పెట్టి మభ్యలో పడిపోయి ఆమె ఇంటికి వెళ్ళడం, భోజనం చేయడం, రావడం అది చాలా ఎక్కువైపోయింది. లాస్ట్కి అమ్మ నిన్ను కాదమ్మా, నీ కూతురున్న పెళ్లి చేసుకుంటాను కానీ నిన్ను చేసుకోమంటావేంటి నువ్వు, చాలా విచిత్రంగా అని ఇద్దరి మధ్యలో గొడవ వస్తాయి. ఆ గొడవ ఎక్కడికి వెళ్ళింది అనుకున్నారు? ఆమె పోలీస్ స్టేషన్ కేసు పెట్టింది. అర్థమైంది? పోలీస్ స్టేషన్ కేసు పెడితే వాడు ఏం చేశాడు? లబో దివారు కొట్టుకొని పెద్దయ్య గారి దగ్గరికి వచ్చాడు. ఇది సంగతి అంటే అవునారా, ఏమైపోయిందిరా అంటే పోలీసుల దగ్గరికి వెళ్ళి పెద్దయ్య గారు మాట్లాడితే పెద్దయ్య గారు అన్నాడు, మరి ఆమెను గద్దించి తర్వాత సెటిల్మెంట్ చేయాలంటే 10 లక్షలు కావాలండి. ఎన్ని? 10 లక్షలు కావాలంటే బాక్సులు అమ్మేశాడు. కొన్నాడు కదా, బాక్సులు అమ్మాడు, కెమెరా అమ్మాడు, ల్యాప్టాప్ అమ్మాడు, అన్నీ అమ్మేసి తీసుకెళ్ళి ఆ డబ్బులు పోలీసులు ఇచ్చాడు. ఎలా కొన్నాడో అలానే అమ్మేశాడు. అమ్మేసి ఇప్పుడు ఏమైపోయాడు? పారిపోయాడు. ఆమె ఎలాంటిది అనుకున్నావు? కొద్దిగా గుండాయిజం ఉన్న మనిషి, పారిపోయాడు. చూసారా, నా మాటలు మీకు అర్థమవుతున్నాయి అనుకుంటాను. దేవునికి స్తోత్రం. కాస్త గట్టిగా హల్లెలూయా. మరి ఆ టైంలో అయ్యా మరి నేను ఇలా చేయాలనుకుంటున్నాను, మరి నాకు ఒక ఆలోచన ఉంది, నేను నన్ను ఎక్కడికైనా పంపించండి, నన్ను మరి ఒక సంఘానికి పంపించండి, నేను ఇట్లా సేవలో నేను ఎక్కడైనా పంపిస్తే వాడబడతాను అని ఏదన్నా ఒక ఆలోచన దైవజన్ దగ్గర తీసుకొని జీవితాన్ని కట్టుకుని పోయి దొంగతనాన్ని డబ్బులు సంపాదించేసుకొని తర్వాత దైవజన్ యొక్క అనుమతి లేకుండా, ఆలోచన లేకుండా అర్థమైన వెళ్ళి సేవలు ప్రారంభించడం ఏమైపోయింది? కన్నులో ముందే 1 సంవత్సరం తిరగ ముందే సేవ పతనమైపోయింది. మీకు మాట గుర్తు చేస్తాను. సేవ అంటే ఒక యుద్ధం. చెప్పండి, ఒక యుద్ధం. ఎవరితో? ఘట సర్పముతో, ఆది ఘట సర్పముతో ఒక యుద్ధం. సేవ అంటే ఒక మరణం, సేవ అంటే ఒక చావు. సేవను ఏ సేవకుడు పర్ఫెక్ట్
చేయగలడంటే చచ్చిపోయిన వాడు. ఆశలు, కోరికలు, ఆలోచనలు అన్ని కూడా చచ్చిపోయి ప్రభు కోసం బ్రతుకుతున్న వ్యక్తి మాత్రమే ఈ సేవను అద్భుతంగా ఊరేగించగలడు. దేవునికి స్తోత్రం. లోక సంబంధమైన ఆశలు, కోరికలు, బంధాలు కలిగిన సేవకుడు ఈ సేవను ఊరేగించలేడు, ఈ మందసాన్ని ఊరేగించలేడు. అందుకే ప్రతి సేవకుని యొక్క నాభి సూత్రం, సేవకు రాగానే ఏం కావాలి? కత్తెర వేయాలి. అందుకే ప్రత్యక్ష గుడారంలో దీపవృక్షం దగ్గర కత్తెర ఉంది. కత్తెర ఉంది. ఎందుకు కత్తెర పెట్టాడంటే నాభి సూత్రాన్ని, అంటే లోక సంబంధమైన బంధాలన్నీ తెంపుకోవాలి. అర్థమైందా? నీ సంఘమే నీకు తల్లిగా, నీ సంఘంలోనే యవనస్తులు అక్కలుగా, సహోదరులు అన్నలుగా, చెల్లెలుగా, అర్థమైందా? వృద్ధపాయంలో ఉన్నారు తండ్రులుగా, తాతలుగా. నీ సంఘమే నీ బంధువులుగా మారిపోవాలి. కానీ లోక సంబంధమైన బంధువులందరితో ఏం చేయాలి? నాభి సూత్రాన్ని కోసుకోవాలి. అందుకే ప్రభు చెప్పాడు, ఎవడైనాను నన్ను వెంబడించగోనేలా, ఎవడైనాను నాకు శిష్యుడిగా ఉండాలనుకుంటే అతడు తన తల్లినైనను, తండ్రినైనను, అక్కచెల్లెలను, అన్నదమ్ములను, చివరికి తన ప్రాణమును సహా ద్వేషించుకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. ఇది నేను చెప్పిన మాట కాదు, ప్రభు చెప్తున్నాడు. నువ్వు లోక సంబంధమైన బంధాలు పెట్టుకుంటావు, తర్వాత సంఘంతో పెట్టుకుంటావు. ఇటు సంఘాన్ని చూస్తావా, లోకస్తుల్ని బంధాలను చూస్తావా? సేవంతో వదిలిపెడతావు. మా అక్కని మ్యారేజ్ అంటావు, మా చెల్లిని మ్యారేజ్ అంటావు, బామ్మది మ్యారేజ్ అంటావు, మా బామ్మది పుట్టిన బాబుది భర్తుడే అంటావు. ఇక నీకు ఈ సేవే సరిపోయింది, ఇంకా బయట సేవ ఏముంది? అసలు రక్త సంబంధులకు సేవలో నువ్వు చోటిచ్చావంటే వారే ఒకరోజు నీకు వ్యతిరేకులుగా మారి నీ సేవలు పరిపూర్ణంగా పతనం చేస్తాయి. వారే నీకు అమాలేకులుగా మారుతారు. నేను చెప్పడం లేదు, వాక్యం చెప్తుంది. ఆమె చెప్తామా? ఒకవేళ రక్తసం ఉంటారా? ఎంతవరకు ఉంచాలో అంతవరకే, ఎంతవరకు వాడాలో అంతవరకే. గొప్ప దైవజనుడు చెన్నై సుందరరాజు అయితే అర్థమైంది. ఆ రక్త సంబంధాలు ఎంట్రీ అయినందువల్ల అంత పెద్ద సంఘం ఏమైంది? 4 ముక్కలైపోయింది. చరిత్ర తెలుసుకోండి, జరుగుతున్న విషయాలు తెలుసుకోండి. కనుక సేవకులమైన మనము గమనించవలసిన విషయం ఏంటి తెలుసా? మనము ఏదైనా చేయాలంటే నేరుగా దైవజనం దగ్గరికి, దేవుని దగ్గరికి వచ్చి ఆలోచన చెప్పాలి, ఆలోచన అడగాలి. మీరు అడుగుతున్నారు చూడండి, ఎంత చక్కగా అడుగుతున్నారు చూడండి. రే ఐదారు ఒక్కరు రా, మనమందరం ఒక్కటి రా. ఓట్ బ్యాంక్ మన దగ్గర ఎక్కువ ఏంటి? ఓట్ బ్యాంక్ మన దగ్గర 5 అయిందా? మనం ఏం చెప్తే తింటాడు. 5 అయిందిరా అడిగేది మనం. 5 ఏంటి అడిగేది? ఆయన ఒక్కరిని అడిగేది ఏంటి అని అనుకున్నారా? నేను అడగలేదు. అలా అనుకోకుండా వచ్చి శిష్యులందరూ వచ్చి ఆలోచన అడుగుతున్నాడు. అయ్యా, మేము యోర్దానికి వెళ్ళాలనుకుంటున్నాము, చెట్లు నరకాలనుకుంటున్నాము, వేరొక చోట వెళ్ళి మేము ఇలా ఆ యొక్క గుడారాలు వేయాలని ఆలోచనలో ఉన్నాము. మీ ఆలోచన ఏంటి? 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 ఆమేన్. దేవునికి స్తోత్రం. మీకు ఇంకో విషయం చెప్పమంటారా? యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఎలా వచ్చారనుకున్నారు? ఆలోచన చేసిన తర్వాతనే పంపబడ్డాడు. ఆమె చెప్దామా? ఆలోచన చేసిన తర్వాత. ఏంటి ఆలోచన? మోషేను పంపించాము, రక్షణ కార్యం జరగలేదు. సమూయేలును పంపించాం, రక్షణ కార్యం జరగలేదు. దావీదును పంపించాం, రక్షణ కార్యం జరగలేదు. ఇదిగో ఏలీయాను పంపించాం, ఎలీషాను పంపించాం, ఎజ్రాను, నెహెమ్యాను, ఎంతో మంది ప్రవక్తలను పంపించాం, రక్షణ కార్యం జరగలేదు. మరి ఏం చేయాలి? ముగ్గురు కలిసి మాట్లాడుకుంటున్నారు. ఎవరు? తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. ముగ్గురు మాట్లాడుకుంటూ మళ్ళీ ఒక నిర్ణయానికి వచ్చారు. యెహోవాయు ఆయన ఆత్మయు ఆలోచన చేసి కుమారుడిని, అయ్యా నువ్వైతే కరెక్ట్ గా ఈ పని పర్ఫెక్ట్ గా చెయ్యగలవు కనుక నువ్వు వెళ్ళాలి అంటే కుమారుడు అన్నాడు, తండ్రి నీ చిత్తమే జరుగును కాక. ఆలోచన
ఆలోచన సభ, ఒక దైవ కార్యం చేయడానికి. నేనంటాను, నీ సేవలో కూడా నీకు ఆలోచన ఇచ్చే నాయకులను నువ్వు కలిగి ఉండడానికి దేవుడు నీకు సహాయం చేయనుగాక. ప్రతి ఆలోచన ఏం చేయాలి? దేవుని దగ్గరికి తీసుకురావాలి, ఆయన పాదాల దగ్గరికి తీసుకురావాలి, నాయకుల దగ్గరికి తీసుకొచ్చి నీ ఆలోచన చెప్పినప్పుడు నీ ఆలోచనలో కొంతకాలం నువ్వు పొదగాలి. గమనించాలి, నీ ఆలోచనలో నువ్వు కొంతకాలము పొదగాలి. వెంటనే దాన్ని ఇంప్లిమెంట్ చేయొద్దు, వెంటనే దాన్ని ఆచరణలో పెట్టకూడదు. కొంతకాలం, నెలలు కావచ్చు, సంవత్సరాలు కావచ్చు, కొంతకాలము పొదగాలి. పొదిగిన తర్వాత కొంతకాలానికి నీ ఆలోచన ఒక రూపము వస్తుంది. ఆమె చెప్దామా? అప్పుడు పంచి, అప్పుడు మందిరం కట్టు, అప్పుడు సంఘం కట్టు, అప్పుడు సభ పెట్టు. ఎంత అద్భుతంగా ఉంటుందో చూడు, ఎంత ఆశ్చర్యకరంగా ఉంటుందో. నేను ఆలోచిస్తావు, ఈరోజు ఇంప్లిమెంట్ చేసేస్తావు. ఎలా అవుతుంది? నువ్వు పొదగలేదు కదా. ఆ గుడ్డుకు ఒక రూపం రావాలంటే 21 రోజులు పొదగాలి కదా. కనీసం ఒక 21 రోజులన్నా పొదగలే, ఒక నెల రోజులన్నా పొదగలే. ఆదిమ భాషలో మన బైబిల్లో చూస్తే దేవుని ఆత్మ జలముల మీద పొదుగుచుండెను అంటే అర్థం ఏంటి? ఒక రూపం, సృష్టికి ఒక రూపం రావాలి కదా. ఆ రూపం రావడానికి దేవుని ఆత్మ పొదుగుచుండెను. పదగా ఒక ఆలోచన తీసుకొని, ఒక ఉద్దేశాన్ని తీసుకొని దేవుని దగ్గర తీసుకుని వచ్చి, నాయకుల దగ్గర తీసుకొచ్చి కొంతకాలం పొదిగి, ఆ పొదిగినప్పుడు ఆ దేవుని దగ్గర నుంచి, నాయకుల దగ్గర నుంచి ఎలాంటి ఆలోచన వస్తుంది దాన్ని స్వీకరించి అప్పుడు దాన్ని నువ్వు కార్యాచరణలో పెట్టినప్పుడు 100% నీ సేవలో నువ్వు ఫలాన్ని చూస్తావు. ఆమె చెప్తామా? హల్లెలూయా. ఒక ఆలోచన తీసుకునే సేవకుడిగా ఉండాలి. ఆ స్వీకరించగలిగిన ఆ స్వభావం కూడా నీకు ఉండాలి. ఒకవేళ ఆలోచనకు లేదు, ఇది బాగులేదు అనవచ్చు, ఇది బాగుంది అనవచ్చు. ఇది బాగలేదు, నీ ఆలోచన ఇది చాలా ప్రమాదం ఉంది దీంట్లో అని ఒకవేళ చెప్పవచ్చు. లేకపోతే లేదు, నీ ఆలోచన బాగుంది, దీన్ని నువ్వు ప్రారంభించు అని చెప్పచ్చు. దేనికైనా నువ్వు దాన్ని యాక్సెప్ట్ చేసే విధానంగా నువ్వు ఉండాలి. నేను చెప్పేశాను, లేదయ్యా, లేదు నా అయ్యా తమ్ముడు, నాన్న నువ్వు చెప్పిన ఆలోచన ప్రార్థన చేశాను, నాకు నడిపింపు లేదు, నువ్వు ఆలోచన లేదయ్యా, నేను ఫిక్స్ అయిపోయానయ్యా. మరి ఫిక్స్ అయితే చేసుకో, నేనంతా ఫిక్స్ డిపార్ట్మెంట్ చేసుకొని నీదే, నీ గోతి నువ్వు తవ్వుకొని, అర్థమైందా? నీ గోతి నువ్వు తవ్వుకొని, పరదేశుల పాట నువ్వే పాడుకొని, నువ్వే దొరుకు చాలు. మరేం చేస్తానండి? అంతే, నేను అంతే అంటాను, చాలు. నీ ఇష్టం, నీ స్వేచ్ఛ. భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది, నీకు స్వాతంత్రం కానీ నువ్వు స్వతంత్రుడివి కాదు. నేను అంటే సేవకులు మనమందరం స్వతంత్రులమే, కానీ నీ స్వాతంత్రం నువ్వేం చేయొద్దు, దుర్వినియోగం చేయకూడదు. ఈరోజు చాలా మంది వారి స్వాతంత్రాన్ని ఏం చేస్తున్నారండి? దుర్వినియోగం చేసుకుంటున్నారు, పాడు చేసుకుంటున్నారు. అందుకే స్వాతంత్రంగా తిరుగుతున్న గాడిద మీద యేసుప్రభు ఎక్కలేదు. అర్థమైందా? ఏ గాడిద మీద ఎక్కాడు? అది ఊరి మీద తిరుగుతుంది. గాడిదలు ఉన్నాయి, ఊరి మీద గాడిదని తీసుకురండి. మీకు ఎదురుగా వెళ్ళగానే నడి రోడ్డు మీద పండుకొని బాగా తిని, ఆ పొలంలో ఈ పొలంలో అంత తిని నడి రోడ్డు మీద పండుకొని ఒక గాడిద కనిపించుకుని తీసుకుని రమ్మని చెప్పాట. చెప్పండి, ఈ పొలం ఎక్కడ పండుకున్నది? రోడ్డు మీద పండుకున్నారు. ఆ గాడిని తీసుకురమ్మన్నాడా? అది ఎలా ఉందనుకున్నారు? దున్నపోతు మాదిరి ఉంది. ఎందుకు? అక్కడ తిన్నది, ఇక్కడ తిన్నది. ఆ సంస్థ నుంచి 10,000 తీసుకుంటాడు, ఈ సంస్థ నుంచి 10,000 తీసుకుంటాడు. అర్థమైంది? అంత ఆన్లైన్ కనెక్షన్. నీతిమంతుడు విశ్వాస మూలముగా. అసలు నీ పిలుపు నిజమైతే ఎవరి దగ్గర నుంచి ఆశించకుండా, ఎవరి దగ్గర నుంచి పొందుకోకుండా, నువ్వు నేరుగా దేవుని దగ్గర నుంచి పొందుకొని
అలా పోషించబడు నీ సేవలో. నీ పిలుపు నిజమైతే, నీ దర్శనం నిజమైతే ఎవరో నిన్ను పోషించేదేంటి? ఎవరో నీకు అన్నం పెట్టేది? ఎవరో నీకు భిక్ష వేసేదేంటి? కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. హల్లెలూయా. నేను వచ్చి ఆలోచన తీసుకుంటున్నాను. ఆలోచన తీసుకున్న ఈ సేవకులు ఎలాంటి వారంటే అక్కడ వాళ్ళు ఖచ్చితంగా చెప్తున్నారు. ఏమని చెప్తున్నారంటే నీ సెలవైతే మేము యోర్దాను నదికి పోయి తలయకం రాను అచ్చటి నుండి తెచ్చుకొని. అంటే అర్థం ఏంటి? అక్కడ ఏం అవసరం ఉందో వారికి బాగా కాస్త గట్టిగా అంటే ఈ శిష్యులు తిని పండుకునే వాళ్ళు కాదు. అయ్యగారు భోజనం పెడుతున్నాడు, టిఫిన్ పెడుతున్నాడు, మధ్యాహ్నం మంచి లంచ్, ఈవినింగ్ మంచి డిన్నర్, 4 గంటల మంచి స్నాక్స్, తర్వాత టీ, టిఫిన్ అన్ని బాగున్నాయి. విజిటింగ్ వెళ్ళడానికి కారు ఉంది, బండి ఉంది, మంచి టైం బట్టలు కుట్టిస్తున్నాడు, అన్ని ఏర్పాటు చేస్తున్నాడు. అన్ని తినుకుంటూ పండుకుంటూ రూమ్ లోకి వెళ్ళి తలుపులు వేసేసుకొని సెల్ ఫోన్ లో గేమ్లు ఆడుకుంటూ నీ సేవలో నీ సెల్ ఫోన్ లో గేమ్లు ఉండొచ్చా? నీ గేమ్ ఆడాలని మనసు ఎలా వచ్చింది? అక్కడ సాతానుడు మనుషులందరితో పెద్ద గేమ్ ఆడుతుంటే, మనుషులందరితో గేమ్ ఆడి వాడు ట్రక్కులు శవాలను నింపుకొని పోతున్నాడు నరకానికి. నువ్వు గేమ్ ఆడుకుంటూ కూర్చుంటావా? నీకేమైనా భారం ఉందా? నీకేమైనా బాధ్యత ఉందా? గేమ్ ఆడుకుంటూ కూర్చుంటా. నేను ఎందుకు పిలువబడ్డాను? నేను ఎందుకు సేవకు వచ్చాను? నా టైం ఎంత విలువైంది? ఒకవేళ రేపు సడన్ గా అయ్యగారు ఎక్కడ కూటానికి పంపిస్తాడేమో, వాక్యం చెప్పాలి, సిద్ధపడతాను, కత్తి నూరుకొని పదును పెట్టుకొని నేను నా ఒరలో పెట్టుకుంటాను. అవసరమైతే దాన్ని నేను వాడుతాను, ప్రార్థన చేసుకుంటాను, సిద్ధపడి ఉంటాను, ప్రేయర్ఫుల్ గా ఉంటాను. ప్రభు చిత్తం నా జీవితంలో జరగాలి, నా దేవుని ఆలోచన నా పట్ల నెరవేరాలి. నేను పదులు పెట్టబడిన కట్టబడినగా ఉంటాను. ఒక పనికిరాని పాత్రగా నేను ఉండకూడదు అనే ఆలోచనతో నువ్వు దేవుని సన్నిధిలో సిద్ధపరచుకుంటూ, నీ జీవితాన్ని సిద్ధపరచుకుంటూ, వర్తమానాన్ని సిద్ధపరచుకుంటూ, పదులు పెట్టిన గొడ్డలి మాదిరిగా నీ యొక్క వర్తమానాన్ని పదులు పెట్టుకొని సిద్ధంగా ఉంటావా? గేమ్లు ఆడుకుంటూ కూర్చుంటారు, టీవీ చూసుకుంటా కూర్చుంటావు, ఫేస్బుక్ చూసుకుంటా కూర్చుంటావు, యూట్యూబ్ చూసుకుంటా కూర్చుంటావు. అది చూసి ఇది చూసి పిచ్చిగా నవ్వుకొని, పిచ్చిగా వాటిని చూసి నవ్వుకొని, అర్థమైందా? టైం అంతా నీ సేవలో నువ్వు ఎంత వ్యర్థం చేస్తున్నావో ఆలోచించు. గేమ్స్. ఇంకొంతమంది సేవకులు క్రికెట్ పిచ్చి, హాకీ పిచ్చి, ఆటల పిచ్చి. అరే బాబు, నువ్వు క్రికెట్ చూసే టైంలో కొన్ని లక్షల మంది, కొన్ని వేల మంది ప్రాణాలను బలి తీసుకుంటున్నాడు వాడు. నువ్వు చూసే టైంలో, ఆ టైంలో నువ్వు ప్రార్థనలో ఉంటే కొందరినైనా నువ్వు కాపాడగలుగుతావు కదా. ఆ టైంలో నువ్వు ప్రార్థనలో ఉండగలిగితే కొంచెం నలుగురినైనా నువ్వు రక్షించగలుగుతావు కదా. వాడు 6 కొడితే నీకే వచ్చింది, వాడు ఓడిపోతే నీకే వచ్చింది. నీ గొప్పకు ఆ గొప్పకి ఏం సంబంధం? ఆటలు అంటావు, పాటలు అంటావు, హాకీ అంటావు, ఇంకా పాస్టర్ల క్రికెట్ టోర్నమెంట్ అట. ఇలా ఎర్రగడ్డ హాస్పిటల్ యాక్టివ్ ఉందా? ఎర్రగడ్డ హాస్పిటల్ వీళ్ళందరినీ హాస్పిటల్లో అడ్మిట్ చేయాలి. దానికి ట్రీట్మెంట్ మాలాంటి వాళ్ళని పంపాలి, అలాంటి వాళ్ళని కూడా పలగొట్టాలి. ఎందుకంటే అందుకే తీయాలి కదా. చెత్త మెదడునంతా తీసి ఆ దర్శనం ఉన్న ఆ మెదడుని లోపల పెట్టాలి. ఆ చెత్త మెదడునంతా తీసేసి పాస్టర్ ఆయన అంటాడు, సేవకులు చాలా అలసిపోయి విసిగిపోయి ఉంటారు. అందుకే కాస్త కాలం రిఫ్రెష్ చేయడానికి క్రికెట్
టోర్నమెంట్. అదే బ్యాట్తో కొడితే పుర్రె వదగాలి సైతాన్. మీకు ఇది న్యాయం అనిపించిందా చెప్పండి? నేనంటాను, నిన్ను రిఫ్లెక్ట్ చేసేది క్రికెటా, పరిశుద్ధాత్మ అభిషేకమా? అలా రిఫ్లెక్ట్ చేయాలంటే ఒక కాన్ఫరెన్స్ పెట్టు, మంచి భోజనం పెట్టి, మంచి వాక్యం చెప్పి, వాళ్ళని ఉద్యోగపరచు, రిఫ్లెక్ట్ చేయి. క్రికెట్ ఏమవుతుంది? ఆడు బంతిని కొట్టినట్టు నిన్ను కొట్టకపోతే నన్ను అడుగు. నిన్ను సిక్సర్లు కొట్టి నిన్ను స్టేడియం బయట వేయకపోతే నన్ను అడుగు. నేను దర్శనంలో వస్తాడు అనుకుంటున్నావా? స్టేడియం బయటకే కొట్టేస్తాడు అంటే దర్శనం బయటికే కొడతాడు. వాళ్ళ దెబ్బేలా ఉంటుంది. ఆలోచించుకో. పిచ్చి పాసలు అయిపోయారండి. అంతా సేవ అంతా బిజినెస్ అయిపోయింది కదా. సేవ క్వాలిటీ తగ్గిపోయింది కదా. సేవ సంబంధమైన క్వాలిటీ ఈరోజు ఎవరికి తెలియడం లేదు కదా. ఉపదేశ మర్మము, వాక్య సత్యం అంతా సమాధి చేయబడింది కదా. అందుకే ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు పుట్టుకొని వస్తున్నాయి, వాటిని ఆచరణ పెడుతున్నారు. అందుకే ఈరోజు సేవకులంతా ఎలా తయారైపోయారంటే సాతాను చేతిలో కీడు బొమ్మలుగా మారిపోయారు. కూర్చోమంటే కూర్చోలేమంటలేవు. ఎలా అదిగో అలవాళ్ళు ఆ సందులో ఉన్న పాస్టర్ ఎవరంటే వాడు మనోడే, వాడిని విడిచిపెట్టు. వాడు మనోడే, విడిచిపెట్టు. ఇలా ఈ గ్యాంగ్ అంతా మనదే, విడిచిపెట్టు. అదిగో గాడు మూలకున్నాడు, వాడి మధ్యలో మన మీద బాగా యుద్ధం చేస్తున్నాడు, వాడిని పట్టాలి. మనకి ఎట్లా మీటింగ్ ఉంటుందో వానికి కూడా మీటింగ్లు ఉంటాయి. అర్థమైందా? మనకి ఎట్లా ఇలాంటి కాన్ఫరెన్స్లు ఉంటాయో సైతాన్ కాన్ఫరెన్స్ ఉంటాయి. వాడు కూడా ఆహ్వానం ఉంటాయి అందరికీ. దేవునికి స్తోత్రం. ఇక్కడ మీరు ఎంతమంది ఉన్నారో అల్పాల్లో ఉన్న దయాలు అన్ని ఇక్కడ ఉన్నాయి. అర్థమైందా? దేవునికి స్తోత్రం. మరి వాటిని ఇప్పుడు మనకు పని ఎవరితో? రాజకీయ నాయకులతోనా? చెప్పండి. మనుషులతోనా? ఎవరితో? వాటితో. వాడి చేతిలో బంధించబడిన ప్రజలను మనము విడిపించాలి. అదే సేవ. కాబట్టి వాడి మీదకి యుద్ధానికి రాకముందే మొదట్లోనే వాడు ఏం చేస్తాడు? మనని నరికేయాలి అని ప్రయత్నం వాడు చేస్తాడు. జాగ్రత్త సుమ. సేవ లేదు, ఒక యుద్ధం, ఒక పోరాటం. రక్తము కారునంతగా మనము పోరాడాలి. ఈ పోరాటంలో మనం హతసాక్షులు కూడా కావచ్చు. ఆమె ఆల్రెడీ ఒక దైవజనుడు అయిపోయారు కదా, హతసాక్షి కావచ్చు. ఈ పోరాటంలో ఏమైనా జరగవచ్చు. అన్నిటికీ నువ్వు రెడీగా ఉండడం మంచిది. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్తామా? హల్లెలూయా. చూడండి, ఈ సేవకులైన వీరు గమనించండి, అక్కడ ఉన్న అవసరాన్ని గుర్తించారు. అరే ఇక్కడ ఏం అవసరం ఉంది? మన అయ్యగారి దగ్గర ఇదిగో రూమ్స్ చిన్నగా ఉన్నాయి, మందిరం చిన్నగా ఉంది, పరిచర్య ఉంది, విస్తారమైన ప్రజలు వస్తున్నారు, సేవకులమైన ట్రైనింగ్ మనం పెరిగిపోతుంది. ఒకటి ఉంటే ఒకటి ఇక్కడ ఉండడం లేదు. మరి ఏదైనా మీటింగ్ పెడదామంటే కూడా కష్టంగా ఉంది. కనుక మనకి ఇక్కడ చాలా ఇరుకుగా ఉందిరా అంటే అక్కడ ఉన్న అవసరత ఏంటిదో ఈ శిష్యులకు బాగా తెలుసు. అంటే సేవకుడిగా ఆ ప్రాంతంలో నీ అవసరత ఏంటి నీకు తెలుసా? ఆ ప్రాంతంలో నీ అవసరత ఏంటో నీకు తెలుసా? ఆ ఊరిలో నీ అవసరత ఏంటో నీకు తెలుసా? నీ సంఘంలో, నీ సేవలో నీ అవసరత ఏంటో నీకు తెలుసా? నేనంటే ప్రభుత్వాన్ని, ప్రభువా చేతి నిండాల సేవ ఇచ్చాం, 150 గ్రామాల ప్రజలు ఇచ్చావు నాకు, 50-60 కిలోమీటర్ల దూరం నుంచి ప్రతి ఆదివారం ప్రజలు వస్తారు, వేల మంది కనుచు మెరలో ప్రజలు కూర్చుంటారు. ప్రభా ఇంత సేవ నాకు ఇచ్చావు, ఇంత సేవ ఇచ్చావు, సేవించి నువ్వేమో నన్ను దేశాలు తిప్పుతున్నావు, ప్రాంతాలు తిప్పుతున్నావు. ఏంటి ప్రభా అంటే, ఇదిగో ఈ దేశానికి, ఈ ప్రాంతానికి, ఈ ప్రజలకు, ఈ సేవకులకు నీ అవసరత ఉంది. నీ అవసరత ఉంది కనుక నువ్వు సంఘం పట్టుకొని కూర్చోవద్దు. అది నా సంఘం, దాన్ని నేను ఎలానన్నా నడిపించుకుంటాను. నువ్వు మాత్రం నేను పంపించే చోటికి నువ్వు
వెళ్ళు. ఆమె నువ్వేం సేవకుల కూటం పెట్టకు, వాళ్ళే పెట్టుకుంటామని అంటారు. పెట్టుకుంటామని చెప్తే నువ్వు సేవకుల కూటం పెట్టు. నువ్వేం డబ్బు ఖర్చు పెట్టకు, అర్థమైందా? వాళ్ళు పెట్టుకుంటారు, వాళ్ళు ఖర్చులు పెట్టుకుంటారు. నువ్వు వెళ్ళి వాక్యం చెప్పిరా. వాళ్ళు సభలు పెట్టుకుంటారు, నువ్వు వాక్యం చెప్పిరా. వెళ్ళు. నువ్వు అవసరం ఉంది, నువ్వు వెళ్ళు. నువ్వు ఇక్కడ తినుకుంటూ కూర్చుంటానంటే ఎలా? పండుకుంటానంటే ఎలా? 10 రోజుల నుంచి రాత్రి పగలు ప్రయాణాలు చేసుకున్నాను. ఏం తింటున్నానో తెలియదు, ఎడ పండుకుంటుందో తెలియదు, ఎప్పుడు లేస్తున్నానో తెలియదు. సిద్ధపడుతున్నాను, స్టేజ్ మీద వెళ్తున్నాను, వాకింగ్ చెప్తున్నాను, మళ్ళీ వెళ్తున్నాను. అలా 1 గంట 2 గంటలు పండుకుంటున్నాను. అట్లా ఫోన్లో మాట్లాడాలి, ఇటు వాక్యం సిద్ధపడాలి, మన సభకు సిద్ధపడాలి, ప్రయాణం సిద్ధపడాలి, వేస్తున్నాను. అంటే ఈ బాడీ ఎక్కడ ఉంటుందో ఏం చేస్తుందో కూడా అర్థం కావడం లేదు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేనంటే ఇదంతా నాకు అవసరమా? నాకు అవసరమా? నాకేం అవసరం లేదు. దేవుడు అంటున్నాడు, నువ్వు వెళ్ళు, నీ అవసరం నాకు. సేవకులుగా మన అవసరత సంఘంలో ఏముంది, సమాజంలో ఏముంది, మనం చేయవలసిన పని ఏంటి, ప్రభు మనకిచ్చిన దర్శనం ఏంటి, మనం ఎలా దాన్ని కొనసాగించాలి అన్న ఒక ఆలోచనతో ఆ శిష్యులు చూడండి, మనకేంట్రా తినుకుంటూ తాక్కుంటూ హాయిగా భోజనం పెట్టుకుంటూ పండుకుంటే సరిపోయింది కదా. మంచిగా అందరు కలిసి ఒక 4 గ్రూపులు చేసుకొని అష్టచమ ఆడుకుంటే అయిపోయింది కదా. 4 కలిసి అవేంటి గవ్వలు తీసుకొచ్చుకొని ఆడుకుంటే సరిపోయింది కదా. ఆ 4 కలిసి హాయిగా ఏదో హైదరాబాద్లో ఏదన్నా బయటికి వెళ్ళి ఉంటాయి కదండి ఆడుకునేటి స్విమ్మింగ్ పూల్స్ అవి ఉంటాయి. అక్కడ చక్కగా ఏదైనా పని చేసుకుంటే ఏదైనా ఆడుకుంటే హాలిడేస్కి వెళ్ళిపోతే సరిపోయింది కదా. వీళ్ళకి ఈ ఆలోచన ఎందుకు వచ్చింది అంటే ఈ సేవకులు ఎలాంటివారంటే సేవ మీద, సేవా సంబంధమైన పరిచర్య మీద ఆలోచన పెట్టి సేవలో బాగా నిమగ్నమైపోయిన వారు. దేవునికి స్తోత్రం, కృప కలుగును గాక. హల్లెలూయా. సేవ అవసరతను చక్కగా గుర్తించిన వారు. మన మినిస్ట్రీని ఎలా డెవలప్ చేసుకోవాలి, మన సేవలో మనం ఎలా ఎదగాలి, మనం సేవలో ఎలా ముందుకు అడుగులు వేయాలి, ఇక్కడ అవసరత ఏంటి, ఇది ఇక్కడ అక్కడ ఏంటి అది గమనించి ఆ దైవజనుల దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నారు. అసలు ఆ మాట ఎవరన్నారే, పిల్లలు తింటున్నారు పంటున్నారు ఏంట్రా, ఇక్కడ చాలా ఇరుగ్గా ఉంది, చర్చ సరిపోవడం లేదు, రూమ్ సరిపోవడం లేదు, ఆ మురికిలోనే పంటున్నారు, ఆ రూమ్ లోనే ఉంటున్నారు, ఇరుగ్గా ఉంది, ఎంత కష్టం, పడి 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 అని వెళ్ళి అక్కడ ఒక విశాలమైన స్థలం చూడండి. గురువు చెప్పాడా, శిష్యులు చెప్పారా? అది నువ్వు నిజమైన శిష్యుడు అయితే నీకు ఇలాంటి ఆలోచన రావాలి, నీకు ఇలాంటి ఆలోచన రావాలి. కొందరు సేవకులకు బాధ్యతే ఉండదు, బాధ్యతే ఉండదు. తినడం పండుకోవడం, తినడం పండుకోవడం, తినడం. అందుకే చూడండి సంఘం పెరుగుతలేదు, ఇది పెరుగుతుంది. అది సంఘం పెరగదు, ఏది ఇది పెరిగి ఇంకేమున్నది. కొన్ని రోజులు అయిన తర్వాత మార్నింగ్ వాకింగ్ ఏంటి, మార్నింగ్ వాక్ తెలియదా? మార్నింగ్ వాక్ ఆ తొడలు ఇంత అయిపోయి, కడుపు ఇంత అయిపోయి మార్నింగ్ వాక్. నేనంటే కడుపు పెరగాల, సంఘం పెరగాల? సంఘం పెరగడం లేదు. సంఘం పెరగని వారికి, సంఘం పెరగని సేవకుని కడుపు పెరిగిపోయి ఈ పాస్టర్కి ఎన్నో అంటే నేను 9వ నెల. సేవకుడు క్యాండిల్ కరిగినట్టు సేవలో ఏమైపోవాలి, కరిగిపోవాలి. నువ్వు కరిగిపోయి అడిగిపోతే సంఘం ఆటోమేటిక్ గా పెరిగిపోతుంది. నువ్వు కరిగిపో, సంఘం పెరిగిపోతుంది. నీ కలుగుదలలోనే సంఘం యొక్క పెరుగుదల ఉంది. కరిగిపో. అలా కాదండి, కొంత సేవకులకు చెమట కూడా పట్టద్దండి బాబు.
యేసుప్రభు ఎండలో కూర్చున్నప్పుడు యేసుప్రభు ఎండలో కూర్చున్నాడు. ఎవరి కోసం కూర్చున్నాడు? యేసుప్రభు ఎండలో కూర్చున్నాడు. పక్కపంట ఏసీ పెట్టుకొని కూర్చున్నాడు కదా. ఏసయ్యకి చెమట గారిపోతుంది, నీ కారితేనేమి? ప్రసంగం చేసినప్పుడు చెమట రావద్దు, అసలు ప్రయాసే ఉండద్దు. ముందొక వేసి, వెనకొక వేసి, పక్కనేసి, ఇక్కడేసి. ఆలోచన. శ్రమ పడే మనస్సు, వాక్యం చెబుతుంది, శ్రమ పడే మనస్సును ఒక ఆయుధంగా మనము ధరించుకోవాలి. ఆమె చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. అట్టి కృప దేవుడు మనకు దయచేయును గాక, దయచేయును గాక, దయచేయును గాక. ఆ టైంలో మరి ఆ దైవజనుల గురించి అడిగినప్పుడు, వారి అవసరత దైవజనుడికి చెప్పినప్పుడు దైవజనుడు ఏమన్నాడు? దైవజనుడు వార్త ఏమన్నాడు? ఏమన్నాడు చెప్పండి? వెళ్ళుమన్నాడా, ఉండమన్నాడా? అతడు మనవి చేయగా అతడు వెళ్ళుడని ఉత్తరం ఇచ్చాను. ఆమె చెప్దామా? అదే మాట మన దేవుడు చెప్తున్నాడు. సర్వలోకానికి సువార్తను ప్రకటించడానికి భూదిగంతా వరకు మీరు వెళ్ళండి, సువార్తను ప్రకటించండి. సేవకులమైన మనం ప్రతిరోజు సువార్తను చేతబట్టుకుని వెళ్ళాలి. ఒక 50 మందిని 100 మంది చూసుకొని, అర్థమైందా? చూసిన వాళ్ళనే చూసుకొని వాళ్ళ ముఖం నువ్వు చూడా, నీ ముఖము వాళ్ళు చూడా, వారు నిన్ను చూడా, నువ్వు వారు. నేనంటాను, ఎప్పుడు చూసిన వారు చూసుకుంటూ ఉంటే కుదరదు. నువ్వేం చేయాలి? సువార్తను చేతబట్టి నశించిపోతున్న ప్రజల మధ్యలోకి వెళ్ళు, గ్రామానికి వెళ్ళు, కాలనీకి వెళ్ళు. నేనంటాను, సువార్త వ్యతిరేకత దినాలు వచ్చాయి, అయినా దేవుడు అంటున్నాడు, నువ్వు వెళ్ళు, నేను నిన్ను పంపుతున్నాను, వెళ్ళు. సువార్తను ప్రకటించడానికి వెళ్ళు, ఆత్మ రక్షించడానికి వెళ్ళు, దయ్యాలను వెళ్ళగొట్టడానికి వెళ్ళు. ప్రభు చెప్తున్నాడు, వెళ్ళండి, సువార్తను ప్రకటించండి. దానికి సమయాన్ని ప్రత్యేకపరచు, దానికి ఒక ప్రణాళిక సిద్ధం చేయి. ఈరోజు ఈ కాలనీలో వెళ్ళాలి, ఫలాని వాళ్ళ ఇంటి దగ్గర స్వార్థ కూటం పెట్టాలి. వాళ్ళకి అయ్యా మేము అక్కడ చిన్న కూటం పెడుతున్నాం, మీ స్నేహితులను, మీ బంధువులను కాస్త ఆహ్వానించండి, కాస్త 4 మాటలు స్వార్థను మేము ప్రకటిస్తాం అని అలాంటి ఏర్పాట్లు చేసుకోవాలి. అలా ఒక్కొక్క ఏరియా, ఒక్కొక్క ప్రాంతానికి వెళ్ళి ప్రతిరోజు నువ్వు బిజీగా ఉండవచ్చు కదా, ప్రతిరోజు నువ్వు బిజీగా ఉండొచ్చు కదా. మా ప్రాంతంలో స్వార్థను ప్రకటించడం చాలా కష్టం. ఎలా ప్రకటించాలి? దాన్ని ప్లాన్ చేసింది. ఎలా ప్రకటించాలో ప్లాన్ చేసింది. ఎవరైనా గుడికి వస్తున్నారు కదా, వాళ్ళు స్వస్థత పొందేవారు. ఈ వారం ఒక రోగి వస్తే నెక్స్ట్ వారం ఆ వ్యక్తి రోగిగా ఉన్నాడు, సాక్ష్యం చెప్తాడు, జీవనాన్ని ముట్టాడు. అది ఎలాంటి వ్యాధిగ్రస్తులైనా, పక్షవాయు రోగులైనా, క్యాన్సర్ పేషెంట్స్ అయినా ఆ వారం రోజుల్లో హీల్ అయిపోయేవారు. అప్పుడు వాళ్ళు అయ్యా మా ఇంటి దగ్గరకు వచ్చి ఇంత ప్రార్థన చేయాలంటే వస్తానని చెప్పేసి వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ వాకిలి ముందు అర్థమైందా కూటమి ఏర్పాటు చేసి మీ బంధువులను, మీ ఊరు వారిని, మీ సర్పంచ్ని అందరిని పిలవండి అని చెప్పి అందులో 50 మందిని 100 మందిని వారి ద్వారానే పోగు చేయించి అప్పుడు సువార్తను ప్రకటించి వచ్చి దయ్యాలను వెలుగుతూ వచ్చేసరికి మరుసటి వారానికి ఆ అమ్మగారితో 4 ఆత్మలు చెప్పింది. అంతకుముందు ఒకే ఆత్మ, ఇప్పుడు ఆ స్వార్థ ప్రకటించిన 4 ఆత్మలు. అట్లా 150 గ్రామాలు స్వార్థీకరణ చేశాయి. బహిరంగంగా స్వార్థ ప్రకటించడానికి గ్రామం అనుమతించదు. మరి ఎలా చేయాలి? నాకు వచ్చిన ఆలోచన, ప్రార్థన చేశాను, దాన్ని ఆచరణలో పెట్టాను, ఆ దేవుని ఆలోచనగా స్వీకరించి పెట్టాను, దాంట్లో నేను సక్సెస్ అయ్యాను. 150 గ్రామాల ప్రజల్ని, కొన్ని వేల మందిని ప్రభు కోసం సంపాదించగలిగాను. దేవునికి స్తోత్రం. అతిగా చెప్దామా? హల్లెలూయా. కృప కలుగును గాక. వెళ్ళండి, పనికి వెళ్ళండి, పరిగెత్తండి. సమయం చాలా సంకుచితంగా ఉంది కనుక పరిగెత్తి
ఇక్కడ స్వార్థ చెప్పాలి, దానికోసం ప్రణాళికను ప్రార్థన పూర్వకంగా సిద్ధం చేసుకొని వెళ్ళాలి. ఎందుకు తెలుసా? నువ్వు ఆ పని చేయడానికి, పంపబడడానికి, నువ్వు వెళ్ళడానికి నియమించబడిన సేవకుడివి. ఆమె చెప్దామా? ఆ పనికి నువ్వు నియమించబడ్డావు, నువ్వు వెళ్ళడానికి నువ్వు నియమించబడ్డావు. నువ్వు నియమించబడిన వ్యక్తివి కనుక నువ్వు వెళ్ళాలి. వారితో ఏమంటున్నాడు? ఆ పనికి వారు నియమించబడ్డారు కనుక వారితో అంటున్నాడు, మీరు వెళ్ళండి. ఆమె చెప్దామా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ విధంగా మీరు ప్రతిరోజు చర్చికి వచ్చే వారితో, అక్క అన్న మీ ఇంట్లో కూటం, మాకు ప్రేమ చేయొద్దు, మాకు ఏం ఖర్చు పెట్టద్దు, ఏం లేదు, నీ కాళ్ళలో నలుగురు తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని పిలువు. వాళ్ళని పిలిచి ఏదో కారానో, ఇంత ఉప్మానో, ఎంతో అరటిపండు, అరకేరపండు, మాకేమొద్దు, మాకు కానుకద్దు, మాకేమొద్దు, మేము వచ్చి స్వార్థ దయ్యాలు నిలబడి. ప్రభు చిత్తం అయితే అక్కడ 10 మంది కూడుకుంటే దేవుడు ఒకరినైనా రక్షిస్తాడేమో. ఆమె అలా ప్రతిరోజు నేను అంటాను, నీ లైఫ్లో, నీ జీవితంలో సొంత కార్యక్రమాలు ఒక్కటి కూడా ఉండకూడదు. నేను ఒక్కటి కూడా ఉండకూడదని చెప్తున్నాను. నీ సొంత కార్యక్రమాలు ఒక్కటి కూడా ఉండకూడదు. ఎందుకు తెలుసా? నువ్వు ప్రభు పని కోసం ప్రత్యేకించబడిన యాజకుడివి, నీవు సేవకుడివి. నీవు నీ పనులన్నీ కూడా ప్రభు పనులై ఉండునుగాక. నీ వంతు పని ఒక్కటి కూడా నీకు ఉండకూడదు. నువ్వు ప్రభు మనిషి అయిపోయావు, ఇక నీకు ఏ పని ఉన్నా అది దేవుని పని ఉండునుగాక. ఏ పని ఉన్నా అది దేవుని పని ఉన్నా. నాకైతే లేదండి. నాకు సొంత పని ఏదైనా ఉంటే తరిచి చూసి నాకేం అనిపించదు. భోజనం చేసినా ప్రభు కోసమే చేస్తున్నాను, పడుకున్నా ప్రభు కోసమే పడుకుంటున్నాను, బట్టలు ఉతుకున్నా ప్రభు కోసమే ఉతుక్కుంటున్నాను, ప్రభు పని కోసం ఉతుక్కుంటున్నాను. ఏ పని చేసినా ఆయన కోసమే చేసుకుంటున్నాను తప్ప నా కోసం అంటూ చేసుకోవడానికి నాకు ఆలోచన ఎప్పుడు రాలేదు. ఒకవేళ నా కోసం అంటూ నేను చేసుకుంటే ఈరోజు నేను తెలంగాణ రాష్ట్రంలో పెద్ద కోటీశ్వరుడు, కోట్లకు పడగలెత్తేవాడిని, అన్ని ఆఫర్స్ ఉన్నాయి, అన్ని అవకాశాలు నా ముందు దాటిపోయాయి. ఈరోజు 2-3 కోట్ల కార్లు తిరిగేవాడిని. ఆమె అందుకే పౌలు అన్నాడు, బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలు. మనం ప్రభు కోసం పట్టబడ్డాం కనుక ప్రభు పని మీదనే మనం ఎల్లప్పుడూ నిమగ్నమై ఉందుముగాక. ఏ సొంత పని నీకే ఉండద్దు. ఎందుకంటే నీకంటూ కుటుంబం ఉందా, పిల్లలు ఉన్నారా, నీ పిల్లల పని, నీ ఇంటి పని, అవన్నీ దేవుడే చూసుకుంటాడు. హల్లెలూయా. నీ సొంత ప్రయత్నాలు, నీ సొంత దాని కోసం నువ్వే ప్రయాసపడవలసిన అవసరం లేదు. నీకు కావలసిన వస్త్రము, ఆహారము, డబ్బు, వాహనము అన్ని దేవుడే కాకులను పంపి సమకూర్చునుగాక. ఆమె చెప్తామా? హల్లెలూయా. వారు పూర్తిగా యజమానుల మీద ఆధారపడ్డారు, ఆయన ఆలోచన తీసుకున్నారు. ఇప్పుడు యజమానులు అంటున్నారు, మీరు వెళ్ళండి. మరి వెళ్ళిన వారు ఏం చేశారు? అక్కడ అద్భుతమైన మాట ఉందండి, అద్భుతమైన మాట. అది నేను చదువుతాను, చూడండి, నేను ముగిస్తున్నాను. నీ సెలవు అయితే, రెండవ వచనం గమనించండి. నీ సెలవు అయితే మేము, బహువచనం, మేము, ఏకవచనం కాదు, నేను కాదు, బహువచనం, మేము యోర్దాను నదికి పోయి తల ఒక మ్రాను అచ్చటి నుండి తెచ్చుకొని, తల ఒక మ్రాను అంటే అందులో ఉన్న ప్రతి శిష్యుడు కూడా బాధ్యత కలిగి పనివాడుగా ఉన్నాడు. అయ్యా, ఆయన నరుకుతుంటే నేను చూసుకుంటా కూర్చుంటాను కాదు. ఒకరు పని చేస్తుంటే కొందరు చూసుకుంటూ, కొట్టు కదరా, నరుకు కదరా, దెబ్బ వెయ్యి కదరా, పడగొట్టు కదరా. కాదు, వాళ్ళు చెప్తున్నారు, యజమానుడికి చెప్తున్నారు, గురువు చెప్తున్నారు, మేమందరం ఉన్నాం కదా, మా అందరి చేతిలో గొడ్డళ్ళు ఉన్నాయి. ఆమె
మేమేం చేస్తామంటే ప్రతి ఒక్కరం మేమేం కలిగి ఉంటాం? పని కలిగి ఉంటాం. ప్రతి ఒక్కరం మేమేం కలిగి ఉంటాం అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏం కలిగి ఉన్నారు? పని కలిగి ఉన్నారు. అంటే పనికి మానవారు అక్కడ ఎవరు లేరు, అందరూ పని కలిగి ఉన్నారు, అందరూ ఆయుధాలు కలిగి ఉన్నారు. అందుకే అంటున్నారు మేము వెళ్ళి తల ఒక చెట్టును నరికి, అంటే అందరం మేము ఏం చేస్తాం? పని మీద ఉండి చెట్లను నరుకుతాం. దేవునికి స్తోత్రం. నేను అంటాను సేవకుడిగా నీవు పని మీద ఉండు, సేవకురాలిగా ఆయన భార్యగా నువ్వు పని మీద ఉండు. ఈరోజు పాస్టర్లు వాళ్ళని డమ్మి చేసేసారు, కిచెన్కి అంకితం చేసేసారు. ఆమె వండాలి, ఈయన పెట్టాలి, ఇది పెరగాలి. ఇంకేముంది? ఆమె వండాలి, ఈయన భోజనం పెట్టాలి, ఇది ఇంకేముంది? ఏం లేదు. పాస్టర్ డమ్మి. కొందరు పాస్టర్ని డమ్మి చేశారు. ఇది ప్రత్యేకమైన వరం. 9 వరాలతోనే ఆగిపోలేదు, ఇది 10వ వరం. ఏంటిది? పాస్టర్ని ఏం చేసింది? డమ్మి చేసేసింది. చాలా విచిత్రంగా ఉన్నాయి సేవలు ఈరోజు. ఆమె చెప్దామా? దేవునికి స్తోత్రం. నేను అంటాను వాక్యం చెప్తుంది ఈ శరీరంలో భార్యదొక పాటు, నీదొక పాటు. భార్య అయితే భర్తదొక పాటు, నీదొక పాటు. వారిద్దరూ ఏక శరీరం అన్నారు కదా. కాబట్టి దేవుని సేవలో ఇద్దరు ఏం కావాలి? ఇద్దరు పాలుభాగస్తులు కావాలి. ఆమె చెప్దామా? హల్లెలూయా. సేవలో ఇద్దరు ఇన్వాల్వ్ కావాలి. ఇన్వాల్వ్ అయ్యి మీరేం చేయాలి? సేవలు ఏం చేయాలి? తల ఒక మాను చొప్పున పంచుకోవాలి. అమ్మా నువ్వు ఈ పని చేయి, నువ్వు సండే స్కూల్లో అడిగి కాస్త సిస్టర్లను చూడు, కాస్త గమనించు, కాస్త ఈ కార్యక్రమాలు నువ్వు చూడు, ఒక పాట పాడు, ఒక ప్రార్థన చేయి. అర్థమైంది? బాధ్యతలు పంచి నీ బాధ్యతలు నువ్వు చేస్తూ పాస్టర్ గారికి కొన్ని బాధ్యతలు ఇచ్చి ఆమె పని మీద పెట్టావనుకో, ఆమె కూడా చక్కగా పనులు ఏమవుతుంది? లీనమైపోతుంది. నువ్వు ఆమె డమ్మీ చేసావనుకో, ఆమెకి ఏం పని ఉంటుంది కదా? మైండ్. ఎంప్టీ మైండ్ ఈజ్ ఈక్వల్ డెవిల్ మైండ్. ఎంప్టీ మైండ్ ఏంటండి? పని లేని మైండ్ ఏమవుతుందని దయ్యాల కొంపగా మారిపోతుంది, డెవిల్ మైండ్గా మారిపోయి ఆమెకు పాడు ఆలోచన, పని లేదు కదా, పాడు ఆలోచనలు వచ్చేసి మెల్లగా ఆమె పరమగీతం మొదలు పెడతారు. పరమగీతమే మొదలు పెట్టవచ్చు, లేకపోతే ఇంకా ఏదైనా కార్యక్రమం చేయవచ్చు, లేకపోతే బంధువుల ఇంటికి వెళ్ళిపోవచ్చు, లేకపోతే సంఘంలో గొడవలు మొదలు పెట్టవచ్చు, లేదా నీతోనైనా గొడవలు మొదలు పెట్టచ్చు. ఏమండి ఈ మధ్యలో ఆ సిస్టర్తో ఎక్కువగా మాట్లాడద్దు అంటే కూడా ఎక్కువగా మాట్లాడుతున్నావు, నేను మాట్లాడకూడదు. రాత్రి ఫోన్ వచ్చింది, ఎవరిది వచ్చింది? వాళ్ళని పాస్టర్ చేశాడు జయరాజ్. నాకు డౌట్ లేదు, చూపించు. హైదరాబాద్లో మీటింగ్ వచ్చానండి నేను. విజయవాడ నుంచి ఒక పాస్టర్ వచ్చాడు. పాస్టర్ వచ్చి 10 సార్లు ఫోన్ చేస్తుంటే కట్ చేస్తున్నాడు. నేను అన్నాను, ఎందుకు కట్ చేస్తున్నావు ఎత్తయ్యా అంటే, ఆమె అట్లనే చేస్తుంది అయ్యా, నీ సిస్టాన్ని అవునయ్యా అట్లనే చేస్తుంది. ఆమెకు నేను ఎక్కడ ఉన్నాను అనేది కూడా డౌట్, నేను ఎక్కడ ఉన్నాను అనేది డౌట్ అని చెప్పి నేను ఎత్తుమని చెప్పినందుకు ఎత్తితే ఎక్కడున్నారండి? నేను హైదరాబాద్లో ఉన్నాను, మీటింగ్ వచ్చినాను. అక్కడే ఉన్నారా? ఇంకెక్కడికైనా వెళ్ళారా? గట్టిగా పెట్టాడు వాయిస్. నువ్వు వినని చెప్తే నేను వింటున్నాను. ఇక్కడే ఉన్నాను. డౌట్ ఎందుకే? నా పక్కన అయ్యగారు ఉన్నాడు, జయరాజ్ పాస్టర్ గారు ఉన్నాడు. ఇదిగో మాట్లాడు. ఎవరు? పాస్టర్ గారు వందనాలండి. పక్కనే ఉన్నాడా? దేవా మా పక్కనే ఉన్నాడు. నువ్వేం భయపడకమ్మా. ఒంటి విషయాలు, భోజనం విషయాలు ఇవి కాదు మనం మాట్లాడు. మన నోట ఎప్పుడు సేవా సంబంధమైన మాటలు ఎవరు కాక, పరిచర్య సంబంధమైన మాటలే మనం మాట్లాడుకుందాము కాక. హల్లెలూయా. ఈ మధ్యలో పరిచర్య విస్తారంగా పెరిగిపోయి ఈ మధ్యలో అంటున్నాను మా పాస్టర్, ఇదంతా నా భుజం మీద ఎత్తిపోయారు. హాయిగా నువ్వు తిరుగుతున్నావు, హోటల్లో పండుకుంటున్నావు, ఎంత భారాన్ని నా భుజం మీద తీసిపోయావు.
ఆడ మనిషిని చూడకుండా ఇంత సంఘభారం చేసిపోయావు. ఏంటి ఇదంతా ఎలా అడ్మినిస్ట్రేషన్ చేయాలి? నేను నా వయసు పెరిగిపోతుంది, నేను ఏమైనా వనస్తురాలినా? ఇంత భారం పెట్టిపోతే ఎలా? కాస్త మీటింగ్ తగ్గించండి. సంఘం పెరుగుతుంది కదా, సంఘం పెరుగుతుంది కదా. దీని సంఘం మీద మనసు పెట్టండి. నేనెంత చేసినా నువ్వు ఉన్నది వేరు కదా, నేనెంత చేసినా నువ్వు ఉన్నది వేరు కదా, నీ మాట వేరు కదా, నీ అధికారం వేరు కదా. డోంట్ వరీ, బీ హ్యాపీ. ఖచ్చితంగా మీటింగ్లు తగ్గించుకుంటాను అని చెప్పేసి అసలు నెక్స్ట్ డేస్కి మీటింగ్స్ ఇవ్వడం, డేట్స్ ఇవ్వడం మానేశాను. ఎందుకు మానేశానంటే పరిచర్య తప్పించుకోవడానికి కాదు, అర్థమైందా? విస్తారమైన పని మాకు పెరుగుతుంది కనుక, విస్తారమైన పని పెరుగుతుంది. ఆమె చెప్దామా? కాస్త గట్టిగా చెప్దామా? హల్లెలూయా. ఈ మాటలు మీకు ఎందుకు చెప్తున్నానంటే మనం అలా కలిసి పని చేయాలి, వేరువేరుగా ఉండకూడదు. పాస్టర్ నువ్వు డమ్మి చేయకూడదు, పాస్టర్ నువ్వు డమ్మి చేయకూడదు. అర్థమైందా? మీకు ఎవరి కృపావరాలు వాటిని కరెక్ట్గా వాడుకోండి, మీరు మరుగై ఉండండి. ఎవరిని డమ్మి చేయొద్దు, ఎవరిని డామినేషన్ కూడా చెప్పరే. కాస్త గట్టిగా. ఒకరు ఉన్నారండి ఒక ఏరియాలో, పాస్టర్ గారిని డమ్మి చేసేస్తే, మొత్తం డమ్మి చేసి పడేస్తే, అసలు మాట్లాడి వాళ్ళు. నేను ఇంకా ఆ చర్చికి ఆ మీటింగ్ వెళ్ళడం మానేస్తాను. కొన్ని రోజులు అయితే నన్ను కూడా డామినేషన్ చేస్తాను. నాకు భయం అనిపించింది. ఇంకా ఈమె దగ్గర రావడమే, డేట్లు అసలు ఫోన్ ఎత్తడమే మానేసాను. కృప కలుగును గాక. నేను ముగిస్తున్నానండి, గమనించండి. ఆ శిష్యులందరూ కూడా చాలా చురుకైన వారు, వెళ్ళి గొడ్డలతో నరుగుతున్నారు. అందులో నరుగుతున్న సమయంలో ఒక చిన్న సంఘటన, ఒక శిష్యుడి యొక్క గొడ్డలి ఏమైపోయిందండి, ఊడిపోయి నీటిలో మునిగిపోయింది. ఇప్పుడు చూడండి, గొడ్డలి మునిగిపోయింది, పిడి మాత్రం మిగిలిపోయింది. నేను అంటాను, పిడి పని చేస్తుందా, గొడ్డలి పని చేస్తుందా? అంటే శక్తి కోల్పోయాడు. పని చేస్తున్న సమయంలో ఏం కోల్పోయాడు? శక్తి కోల్పోయాడు. మరి శక్తి కోల్పోయినప్పుడు ఈ శిష్యుడు ఏం చేశాడు? వెనువెంటనే సొంత ప్రయత్నాలు చేయలేదు. తన అభిషేకం కోల్పోయిన తర్వాత, ప్రకటన కోల్పోయిన తర్వాత, ప్రత్యక్షత కోల్పోయిన తర్వాత, దర్శనం కోల్పోయిన తర్వాత, మళ్ళీ ఎలాగైనా నేను గొడ్డల్ని సంపాదించాలి, మళ్ళీ నరకాలి అని చెప్పి బావిలో దునకడం, నీటిలో దునకడం, ఈత కొట్టడం, మునగడం, అర్థమైందా? దాన్ని వెతకడం, ఈ ప్రయత్నాలు ఏమీ చేయకుండా అక్కడ వారితో పాటు వచ్చిన దైవజనుడు, ఆ దైవజను దగ్గరికి, గురువు దగ్గరికి, దేవుని దగ్గరికి పరిగెత్తుకుని, దేవా దేవా, అయ్యా నాయనా, నా గొడ్డలి పోగొట్టుకున్నాను, నా అభిషేకాన్ని పోగొట్టుకున్నాను, నా దర్శనాన్ని పోగొట్టుకున్నాను, నా వరాన్ని పోగొట్టుకున్నాను, నా శక్తిని పోగొట్టుకున్నాను, నా సేవలో లోపం జరిగింది, నేను పని చేస్తున్నప్పుడు ఇలా జరిగింది, నేను పని కలిగిన వాడినే, పని చేస్తున్నప్పుడు ఇలా నాకు ఇది జరిగింది. కాబట్టి దయచేసి ఆ గొడ్డలి ఇదిగో నీటిలో మునిగిపోయింది అని దైవజనుడు చెప్పినప్పుడు, దైవజనుడు ఎక్కడ పడిందో అది ఆ స్థలాన్ని చూపించినప్పుడు ఒక కొమ్మ వేసి ఆ గొడ్డలి పైకి తెప్పించాడు. తిరిగి ఈ శిష్యుడి యొక్క పరిచర్య నూతన పరచబడింది. దేవునికి స్తోత్రం. సేవ ఎప్పుడు కూడా సాఫీగా కరెక్ట్ గా సాగుతుందని ఎప్పుడు అనుకోవద్దు. సేవలో కూడా మన ద్వారా కొన్ని మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. ఎవరు పర్ఫెక్ట్ కాదు. ఎంత గొప్ప సేవకుడైనా సేవలు ఏముంటాయి, కొన్ని పొరపాట్లు ఉంటాయి. అయితే ఆ పొరపాటును మనం ఏం చేయాలి? గుర్తుపట్టాలి. ఆమె చెప్దామా? గుర్తుపట్టి వాటిని సరి చేసుకుంటే మళ్ళీ మన గొడ్డలి మాకు దొరుకుతుంది, మళ్ళీ యథావిధిగా పని చేస్తాము, ఖచ్చితంగా పని జరుగుతుంది. మనం యుద్ధానికి వెళ్తాం, ఒక గుడారాన్ని వేస్తాం. అక్కడ విశాలమైన గుడారాన్ని మనం వేయడం ద్వారా పరిచర్య విస్తరించబడుతుంది. విస్తారమైన ప్రజలు తండోపతండాలుగా నీ పరిచర్యలో వచ్చి చేరుతారు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు చేసిన దాన్ని నువ్వు కరెక్ట్ అనుకున్నావు
నేను ఎప్పుడు కూడా అనుకో. ఈరోజు సౌలు రాజు చేసిన పొరపాటు అదే. దయచేసి నిలబడతాం. సౌలు రాజు చేసిన పొరపాటు అదే. ఏంటా పొరపాటు? సౌలు రాజు చేసిన పొరపాటు అభిషేకాన్ని కోల్పోయాడు. అభిషేకం ఉన్నట్టుగానే ఫీల్ అవుతున్నాడు. ఆమె చెప్దామా? కాస్త గట్టిగా ఆ వైపు కొద్దిగా మనసు పెట్టండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అభిషేకాన్ని కోల్పోయాడు, అభిషేకం ఉన్నట్టుగానే ఫీల్ అవుతున్నాడు. అందును బట్టి 2 సంవత్సరాలు పరిశుద్ధాత్మతో నిండి పరిచర్య చేశాడు. 38 సంవత్సరాలు దురాత్మతో పరిచర్య చేశాడు. అందును బట్టి చివరికి పరిచర్య ఫలితం ఏంటంటే తన కట్టు మీద తాను పడి చనిపోయాడు. నేను అంటాను ఒక్క మాట, మన పరిచర్య మనకు ఆశీర్వాదకరంగా ఉండాలా, లేక మన కడుపునే మనం పొడుచుకునేటట్టుగా ఉండాలా? అది అయితే సౌలు తన పొరపాటును తాను గుర్తించలేకపోయాడు. దావీదు గుర్తించాడు కనుకనే 51వ కీర్తన పాడాడు. తన పొరపాటు గుర్తించాడు కనుకనే 51 ఏమని పాడాడు? 51 చదవండి ఒకసారి. దేవా నీ కృప చొప్పున 51 కరుణించుము, నీ వాత్సల్య బాహుల్యం చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము. నాకు అదేనా? చదవాలి ఒకసారి. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమం నాకు తెలిసే ఉన్నది, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది. నీకు కేవలం నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను. నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అవ్వకూడదు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుగా అవ్వకూడదు. నేను పాపంలో పుట్టిన వాడను, పాపంలోని నా తల్లి నన్ను గర్భము ధరించెను. నీవు అంతరంగంలో సత్యము కోరుచున్నావు, అంతర్యమున నాకు చదువుతూ ఏమన్నాడు? పరిశుద్ధాత్మను నా నుండి నీ సన్నిధిలో నన్ను త్రోసివేయకు, నీ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని నా యందు నుంచి తీసివేయకు. ఎందుకు? నా ద్వారా సేవలో పొరపాటు జరిగింది. హలో, నువ్వు ఎంత పెద్ద సేవకుడు అయినా, నువ్వు ప్రపంచాన్ని కదిలించే వ్యక్తివైనా, సేవలో కొన్ని తెలిసి తెలియని పొరపాట్లు జరుగుతాయి. ఆ పొరపాట్లను నువ్వు ప్రమాణంగా చేసుకొని సేవ చేయకూడదు. అదే పెద్ద పొరపాటు. సమాజానికి అది పొరపాటుగా కనిపించకపోవచ్చు, కానీ దేవునికి కనిపిస్తుండవచ్చు అది పొరపాటుగా. కోరావు దాతాను యాజకులే వారి యాజకత్వాన్ని కోరుకున్నారు, కానీ దేవుడు వారి యాజకత్వం ఇష్టం లేదు. మోషే ద్వారానే, అహరోను ద్వారానే చేయాలనుకుంటున్నాడు దేవుడు. వీరు పొరపాటు చేసినందువల్ల గుడారంలో ఏమైపోయారు? తెగులు వచ్చి చనిపోయారు. నేను అంటాను, మన యాజకత్వము మనకు జీవంగా మారాలి, కానీ మరణముగా మారకూడదు. వింటున్నారా? మన యాజకత్వం, మన సేవ మనకు జీవముగా, దీవెనకరంగా, మన సంఘానికి, మన పిల్లలకు, తరతరాలకు దీవెనకరంగా మన పరిచర్య ఉండునుగాక. అది మరణంగా ఉండద్దు. అలా ఉండకూడదంటే ఎప్పటికప్పుడు నేను ఏం చేసుకోవాలి? ఎగ్జామ్ చేసుకోవాలి, పరీక్షించుకోవాలి. ప్రతిరోజు నువ్వు సేవలో పరీక్షించుకోవాలి. వాక్యం ఎదుట నిలబడి, దర్శనం ముందు నిలబడి, పిలుపు ముందు నిలబడి, దేవుని ముందు నిలబడి, అంత ఒక్కసారి క్లియర్ కట్గా అధికారులు మొదలుకొని ఎలా ఉన్నాను, నా ఆలోచన, నా చూపులు, నా వస్త్రం, నా నడక, నా పడక, నా ఆశ, నా కోరిక, నా తలంపులు ఎలా ఉన్నాయి? దైవ చిత్తానికి యోగ్యంగా ఉన్నాయా, ప్రతికూలంగా ఉన్నాయా? ప్రతిరోజు నువ్వు స్కాన్ చేసుకోవాలి. ప్రతిరోజు నేను ఎవ్రీడే, ప్రతిరోజు నన్ను నేను స్కాన్ చేసుకుంటాను. ప్రతిరోజు స్కాన్ చేసుకోవడానికి నేను ఇష్టపడతాను. అందుకే పౌలు అంటాడు, ఇతరులు కాదు విమర్శించేది, నన్ను నేనే విమర్శించుకుంటున్నాను అంటున్నాడు. ఎప్పుడైతే అలా మనము పరీక్షించుకుంటామో, ఖచ్చితంగా ఒకవేళ గొడ్డలి ఊడిపోయి లోకంలో పడిపోయినా, లోకమని ఊబిలో దిగిపోయినా, ఖచ్చితంగా నువ్వు పొరపాటును గుర్తించి సరి చేసుకొని గమనించి మళ్ళీ ఆ గొడ్డల్ని సంపాదించుకున్నావు అనుకో, ఖచ్చితంగా నీ ద్వారా 200 పరిచర్య జరుగుతుంది. చరిత్రాత్మకమైన కార్యాలు నా దేవుడు చేస్తాడు. ఆ విధంగా అద్భుతమైన పని ఆ శిష్యులు చేసినట్టుగా మనమందరము చేసే దేవుడు మనకు సహాయము
కలుగును గాక. కళ్ళు మూయండి, మన రెండు చేతులు పైకెత్తి మనం ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఆ శిష్యులు ఏ విధంగానైతే బాధ్యత కలిగిన వారై, భారం కలిగిన వారై, నాయన ఇదిగో తండ్రి చెట్లను నరికారు తండ్రి, ఒక సహవాసం కలిగిన వారై, ఒక నాయకత్వం కలిగిన వారు ఏ విధంగా వారు పరిచర్లో ముందుకు సాగారు, నేను కూడా ఆ విధంగా పరిచర్య చేయడానికి నాకు సహాయం చేయండి. నా సొంత ఆలోచనతో కాదు నాయన, నా సొంత తలంపులతో కాదు ప్రభువా, నీ ఆలోచనతో, నీ ప్రణాళిక నేను సేవ చెప్పి నాకు కృప ఇవ్వండి. ఒకసారి చెప్పిన వాక్యాన్ని ప్రభు మనతో మాట్లాడిన ప్రతి మాటను మనం గుర్తు చేసుకుందాం. బాధ్యత కలిగిన శిష్యులుగా మనం ఉండడానికి ప్రయత్నం చేస్తాం. వెల్లుడి అని ప్రభు చెప్తున్నాడు కనుక మనం వెళ్ళి స్వార్థను ప్రకటిస్తాం. మంచి సహవాసం కలిగి ఉందాం, మంచి నాయకత్వాన్ని కలిగి ఉందాం, పని కలిగి ఉందాం, పరిచర్య కలిగి ఉందాం, దర్శనం కలిగి ఉందాం, భారం కలిగి ఉందాం, బాధ్యత కలిగి ఉందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ ద్వారా జరగవలసిన పని ఎంతో ఉంది కనుక దేవుడు నిన్ను వాడుకోవాలని ఇష్టపడుతున్నాడు కనుక ఆయన చేతులకు పరిపూర్ణంగా అప్పగించుకో, ఆయన ఆలోచనకు అప్పగించుకో, ఆయన నడిపింపుగా అప్పగించుకో. ప్రభువా, నీ ఆత్మ చేతనే నన్ను నడిపించండి నాయన. రాత్రి పగలు ఆ శిష్యులు ఆలోచించినట్టుగా ఆలోచించు. అయ్యా, మేము యోర్దానికి వెళ్తామయ్యా, మేము చెట్లు నరుకుతామయ్యా, పని కలిగిన వాడిగా ఇదిగో ప్రభువా, నాకు చేతిని పని ఇవ్వండి, నాకు చేతిని పరిచయం ఇవ్వండి నాయన. ప్రతిరోజు పరిచర్య భారముతో నేను పరిగెత్తినట్లుగా మీ సహాయం నాకు దయచేయండి. ఆ విధంగా మనం సిద్ధపరచు.